వస్తువు ఏదైనా దాని తత్వం ఒకటి. మనిషి మరియు భగవంతుడికి ఎటువంటి అభేదం లేదు. కానీ మనిషి భగవంతుడిని గురించి ఆలోచించలేడు. ఎందుకు అంటే మాయ. ఇది మనల్ని భగవంతుడి వైపు ప్రేరేపించేలాగా చేయకుండా తన మాయాశక్తి ద్వారా లౌకికమైన విషయాల గురించి, మన కుటుంబం గురించి, భార్య పిల్లల గురించి మనసులో పదే పదే ఆలోచనలు తీసుకుని వస్తుంది. ఎప్పుడైతే ఇది అంతా కూడా మాయ అని తెలుసుకోవడం మొదలు పెడతాడో మనిషి, అప్పుడు ఆ మాయ క్రమేణా తగ్గుతూ వస్తూ ఉంటుంది. దాని నిజతత్వం ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో మాయ పక్కకు తొలగి తన నిజమైన భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకునేందుకు మాయ మనకి సహాయం చేస్తుంది అని